హాయ్ అండి, వెల్కమ్ టు నిహారియా కలెక్షన్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చేసి మనం మందారం ఫ్లవర్ అయితే డ్రా చేసుకున్నామండి. వైట్ కలర్ కాటన్ ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి దానిపైన మనం పెన్సిల్తో డ్రా చేసుకున్నాము. తర్వాత యాక్రిలిక్ కలర్స్లో వైట్ కలర్ తీసుకొని మనం పెటల్స్ అన్నింటికి వైట్ బేస్ అయితే వేసుకున్నాము. వైట్ బేస్ వేసుకున్న తర్వాత ఇలా పింక్ కలర్తో మనం వైట్లో మిక్సింగ్ చేసేసాము అనమాట. బ్లెండింగ్ అనేది చేసాము. పెటల్స్ అన్నిటికి కూడా మనం ఇలా పింక్తో బ్లెండ్ చేసుకోవాలి. అప్పుడే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది. పెయింట్ అనేది ఆరకముందే ఈ బ్లెండింగ్ అనేది చేసుకోవాలండి. పెయింట్ ఆరిపోతే మాత్రం బ్లెండింగ్ అనేది కరెక్ట్గా రాదు. సో మనం పెయింట్ ఆరకముందే మనం ఇలా బ్లెండింగ్ అనేది నీట్గా చేసుకోవాలి. తర్వాత నేను క్రిమ్సన్ రెడ్ అండి, ఇది వచ్చేసి కలర్ క్రిమ్సన్ రెడ్తో మిడిల్ నుంచి ఇలా నేను షేడింగ్ అయితే ఇస్తున్నాను. ఇలా షేడింగ్ ఇవ్వడం వల్ల మనకు ఫ్లవర్ అనేది రియలిస్టిక్గా కనిపిస్తుంది. తర్వాత మనం పెటల్స్కి పైవైపును కూడా ఇలా లైట్గా బ్లెండ్ చేసుకోవాలి. చాలా నీట్గా చేసుకోవాలండి, అప్పుడే ఫినిషింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు గ్రీన్ కలర్తో లీవ్స్కి అయితే పెయింటింగ్ చేస్తున్నాను. పైనుంచి కిందకి బ్లెండ్ చేస్తున్నాను. నేను వచ్చేసి డార్క్ గ్రీన్ అండి, ఇది వచ్చేసి మనకి కింది నుంచి ఇలా లేత గ్రీన్ కలర్ అండి, లైట్ గ్రీన్. ఈ గ్రీన్లో మిక్స్ చేస్తున్నాను. అప్పుడు చాలా బాగుంటుంది లీఫ్ అనేది. ఇలా మందారంలో మనకి ఇలా కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి నేను లెమన్ ఎల్లో అండి, ఇది వచ్చేసి లెమన్ ఎల్లోతో చిన్న చిన్న డాట్స్ అనేది ఇచ్చేసాను. మనకు మిడిల్ నుంచి కూడా లైట్గా ఇవ్వాలండి, కనిపించినట్టు. తర్వాత ఇలా బ్లాక్ కలర్తో 0 నెంబర్ బ్రష్తో అయితే నేను అవుట్లైన్ అయితే ఇస్తున్నాను. అవుట్లైన్ అనేది ఇవ్వడం వల్ల మనకు ఫ్లవర్ అనేది నీట్గా కనిపిస్తుంది. అవుట్లైన్ ఇచ్చిన తర్వాత ఫ్లవర్ అనేది చాలా బాగా ఎలివేట్ అవుతుందండి. మనకు అవుట్లైన్ అనేది చాలా ఇంపార్టెంట్. లీవ్స్ కూడా మనం బ్లాక్ లైన్తోనే అవుట్లైన్ అనేది ఇచ్చేసాము. సో మీకు కూడా ఇలాంటి పెయింటింగ్స్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీకు కనిపిస్తూనే ఉంటాయి.